ట్రూ9 న్యూస్ కి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కలిసి పనిచేస్తామంటూ ప్రకటించిన దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు, నారా లోకేష్ పిలుపునిచ్చిన శంఖారావం కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కలిసి పనిచేస్తాం. చంద్రబాబు చేపట్టనున్న ప్రజాగలం యాత్రతో వైసీపీ ప్రభుత్వానికి చరమ గీతం ఖాయం. భవిష్యత్తు బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ద్వారా సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని రేపు సాయంత్రం జేఎన్ఏ న్యూ ఆర్ఎం కాలనీలో బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొంటామన్నారు. ఈరోజు నారా లోకేష్ బాబు శంఖారావం పూరించి ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ నాయకుల్ని, రాష్ట్ర నాయకుల్ని, జిల్లా నాయకుల్ని, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి కొన్ని వేల మంది కార్యకర్తల్ని, నాయకుల్ని రేపు జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా సైనికుల్లాగా తీర్చిదిద్ది ముందు కథన రంగంలో దింపడానికి శంఖారావం సభలు పెడతా ఉన్నారు. మళ్ళీ ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి రాయలసీమ వరకు వెళ్తూ ఉన్నారు. మైలవరం నియోజకవర్గానికి తప్పకుండా ప్రజాగళం ద్వారా చంద్రబాబు నాయుడు గారు, శంఖారావం ద్వారా నారా లోకేష్ బాబు ఇద్దరు కూడా మన ప్రాంతానికి రాబోతూ ఉన్నారు. ఏదైతే శంఖారావం ట్రైనింగ్ ప్రోగ్రాం మొన్న కొలపూడిలో జరిగింది, రేపు రాబోయే రోజుల్లో ఈ శంఖారావం ఏదైతే రాష్ట్ర పార్టీ బాధ్యతలు మాకు అప్పచెప్పిందో ఇది మన జేఎన్ఆర్ఎం కాలనీలో మన సర్పంచ్గా పనిచేసిన బొమ్మసాని సుబ్బారావు గారు, నేను కలిసి కొన్ని రోజుల్లో కార్యాచరణ తీసుకెళ్ళి ప్రతి బూత్కి, ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రజాగళం, లోకేష్ బాబు శంఖారావాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ని బూత్ దగ్గరికి తీసుకురావడానికి కార్యోన్ముఖులు అవుతున్నాం. అలాగే సుబ్బారావు కూడా గత ఎన్నికల్లో కావచ్చు, మరి 4 దశాబ్దాల ప్రజా జీవితంలో మరి ఈరోజు పదవున్నా లేకపోయినా సర్పంచ్ సుబ్బారావు గారని గౌరవంగా ప్రజల్లో పిలిపించుకునే వ్యక్తి, రాజకీయాల కోసమో పదవుల కోసమో ప్రాకులాడే వ్యక్తులు కాదు. వారి తండ్రి గారు కూడా ఉన్నతమైన విలువలతో రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. అటువంటి కుటుంబంలో వచ్చిన సుబ్బారావు గారు మరి అందరం కూడా కలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ శంఖారావాన్ని ఇంటింటికి తీసుకెళ్ళాలి. అదేవిధంగా ప్రజాగళాన్ని గట్టిగా వినిపించాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని, అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళాలని నిర్ణయం తీసుకొని 2-3 రోజుల్లోనే, రేపు ఎల్లుండిలోనే మన జేఎన్ఆర్ఎం కాలనీ కొలపూడిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం. రేపే జేఎన్ఆర్ఎం కాలనీలో రేపు సాయంత్రం 5 గంటలకి శంఖారావం లోకేష్ బాబు ఏదైతే పూరించారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 6వ తారీఖు నుంచి ప్రజాగళం మొదలు పెడుతున్నారో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారంలో రావడానికి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి మేమందరం కూడా కలిసి ముందుకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పెద్దల దగ్గర నుంచి కార్యకర్తల వరకు ఈ 4 సంవత్సరాల 11 నెలల్లో దాదాపు అవుతుంది పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో భాగంగా మేమంతా కూడా ఎన్నో సందర్భాల్లో వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు వ్యతిరేకంగా చేయడం జరిగింది. దానిలో భాగంగా చంద్రబాబు గారు ఆయన పోరాటం ఆయన చేస్తా, లోకేష్ బాబు పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో యువతకి ఒక స్ఫూర్తి కలిగించి ఇప్పుడు శంఖారావం పేరుతో లోకేష్ బాబు రా కథలు రా అనే కార్యక్రమాన్ని చేపట్టి చంద్రబాబు గారు రాష్ట్రం మొత్తం పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని పారదోలి ప్రజాస్వామ్య విలువలను కాపాడేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజలో పెట్టినటువంటి చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి తీసుకురావడం కోసం, ప్రజలకి ఒక మేలైనటువంటి పరిపాలన అందించడం కోసం మేమందరం కట్టుబడి ఎప్పటి నుంచో పనిచేస్తాం. ఉమా గారు, మేము,
అట్లానే మాలాగా కొన్ని వేల మంది కార్యకర్తలు మైలవరం నియోజకవర్గంలో పనిచేస్తున్నాం. అందరూ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేవరకు పార్టీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటు ద్వారా సైకిల్ గుర్తుపై ఓటు వేసే వరకు మేము విశ్రమించడానికి అవకాశం లేదు. ఇప్పుడు దాకా చేసినటువంటి కార్యక్రమాలను ఒక ఎత్తు, ఈ 45 రోజులు కార్యకర్తలు ప్రతి వాళ్ళు చేయాల్సినటువంటి భాగం ఒకటి. మా బాధ్యతలు మేము గుర్తు చేసుకుంటూ అట్లానే కార్యకర్తలని ప్రజలను కూడా గతంలో జరిగిన తప్పు జరగకుండా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ పార్టీ మొత్తం ఐక్యంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. రేపే జయనగరం కాలనీలో రేపు సాయంత్రం 5 గంటలకి శంఖారావం లోకేష్ బాబు ఏదైతే పూరించారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 6వ తారీఖు నుంచి ప్రజాగళం మొదలు పెడుతున్నారో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారంలో రావడానికి, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి మేమందరం కూడా కలిసి ముందుకు